సో మీరు కూడా మీ ప్రసంగాల్లో రేవంత్ రెడ్డి పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సరే ముఖ్యమంత్రి కావచ్చు, మీ పార్లమెంట్ నియోజకవర్గం ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. సో పోటీని రేవంత్ వర్సెస్ డీకే అరుణగా మార్చాలని ఒక ప్రయత్నమా? అసలు ఇది పోటీ రెండు వ్యక్తుల మధ్యన, రెండు పార్టీల మధ్యన కానే కాదంటున్నా కదా. ఇది పాలమూరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక, ఇది పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక. డీకే అన్న ఇన్నేళ్ళు ఇన్ని పదవులు అనుభవించి ఏం చేసింది పాలమూరు? చెప్తున్నారు కదా, మా ఆస్తులు అమ్ముకున్నాం, చివరికి మా వ్యాపారాలు వదులుకున్నాం. డీకే అరుణ గారు చెప్తున్నారు కదా మన ప్రెస్ మీట్ లో, పోయినాయి, మా వ్యాపారాలు క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఎవరికి మేము లొంగలేదు. ఒక్కటే ప్రశ్న అడుగుతా నేను, ఏ వ్యాపారాలు క్లోజ్ చేసుకున్నారో చెప్పమానండి. మీరు చెప్పండి, ఏ వ్యాపారాలు చేసేటోళ్ళు అంతకుముందు ఏ వ్యాపారాలు క్లోజ్ చేసుకున్నారు? ఇప్పుడు వెళ్ళినప్పుడు అడుగుతాను ఖచ్చితంగా, అడగండి. వ్యాపారాలు క్లోజ్ చేసుకున్నారు, ఏ వ్యాపారాలు చేసేటోళ్ళు ఏ వ్యాపారాలు క్లోజ్ చేసి ఏం చేసిండ్రు పాలమూరుకి అని చెప్పానండి. ఊరికి అవన్నీ ఎందుకు? పాలమూరుకి ఏం చేసిండ్రు? ఇన్నేళ్ళు అధికారంలో ఉండి పెద్ద పెద్ద కిరీటాలు తెచ్చుకొని, అవన్నీ కాదు, భారతీయ జనతా పార్టీలోకి పోయిన తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం సాధించిండ్రు? ఏమనంటే నేను కోయిల్ సాగర్, కల్వకుర్తి ఇవన్నీ నేను పోరాటం చేసి తెచ్చిన అంటే కాంగ్రెస్ పార్టీ మరి ఒకవేళ నిజంగానే అవన్నీ మీరు ప్రయత్నం చేసి తెచ్చిన వాళ్ళు అయితే మరి కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఎందుకు పోయిండ్రు? మీరు కాంగ్రెస్ పార్టీలు ఉండి చేసినటువంటి అభివృద్ధి పనులు నేను చేసిన అని అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ మంచిగా పని చేసినట్టే కదా. మరి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలోకి ఎందుకు పోవాలి? నేను చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి చెప్పాలి, నేను మా కాంగ్రెస్ పార్టీ ఇది చేసిందని. నీకు ఆ హక్కు ఎక్కడుందన్న? నీకే పూటకో పార్టీ మారే ఆమెవి. మీ అవకాశవాద రాజకీయాల కోసము ఏ పార్టీ అంటే ఆ పార్టీలోకి పోయే వాళ్లకు ఒక పార్టీలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకునే హక్కు ఎట్లుంటుంది? మీరు కొంత అగ్రెసివ్గా మాట్లాడి ఓట్లు రాబట్టుకోవాలన్న ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? అక్కడ సైడ్ అంటున్నారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, అగ్రెసివ్గా అట్లా మాట్లాడితే ఓట్లు వస్తాయా? అంటే దూషిస్తే అగ్రెసివ్ ఒకటి దూషించట్లేదు, అది పక్కన పెడదాము. అగ్రెసివ్గా మాట్లాడితే ఓట్లు వస్తాయా? వస్తాయి అనుకుంటున్నారా మీరు? వాస్తవాలు ఉంటే ఓట్లు వస్తాయి, రైట్. సో అగ్రెసివ్గా మాట్లాడమా నిదానంగా మాట్లాడతామా, మనం ఏం మాట్లాడతాం అనే దాన్ని బట్టి ఉంటుంది, నిజం చెప్తామా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది, మనకున్నటువంటి విశ్వసనీయత ఎంత అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా చాలా కీలకం, దాదాపు 50-60 వేలు ఓన్లీ ఇన్ మహబూబ్ నగర్. నేను చెప్తున్నాను కేవలం దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా పోలరైజ్డ్ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ అనేది జరుగుతూ ఉన్నది కదా. సో ఆ కోణంలో మీకు ఏమైనా అడ్వాంటేజ్ ఉన్నదా? ముస్లిమ్స్, ముదిరాజులు, గొల్ల కురుమలు, అగ్రవర్ణాలు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మేము కేవలం ఒక వర్గం వాళ్ళ ఓట్ల ద్వారా లబ్ధి పొందారని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అందరూ మన వాళ్ళు, అందరికీ న్యాయం చేయాలనే ఆలోచన చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరినీ సమానంగా చూస్తాము, అందరూ కలిసిమెలిసి ఉండాలనుకుంటాము, అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలనుకుంటాము. సో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మీకు మైనస్ కాబోతున్నది అన్నది ఒక చర్చ. వాళ్ళు మొత్తం అసలు ఎలాంటి పోటీ ఇవ్వకుండా చాలా దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. సో ఆ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అవుతుందని నేను కూడా ఏకీభవిస్తా మీ అభిప్రాయంతో. వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలకి మీరందరూ కూడా బీజేపీ కోసం పనిచేయండి, మన ఓటు బ్యాంక్ని బీజేపీకి షిఫ్ట్ చేయండి అని చెప్తున్నటువంటి మాట వాస్తవము. కానీ వాళ్ళు చెప్పిన ప్రజలు వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాట వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ ఓకే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి ప్రజాపాలన కొనసాగుతుందనే ప్రజలకు అభిప్రాయం ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ వైపే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉండబోతున్నారు. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 మంత్ బ్యాక్ రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను ఓడగొట్టి అంటే మీన్స్ వరంగల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ప్రభుత్వాన్ని బలహీనపరిచే ఒక కుట్ర జరగడానికి అంటే జరిపే ఒక ప్రయత్నం జరుగుతున్నదని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అవును. సో ఇది వాస్తవమేనా? వాస్తవమే కదా. అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ ఓడిపోతే బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనే నేపథ్యాన్ని బట్టి చెప్పినటువంటి మాట
రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పినటువంటిది. రేవంత్ రెడ్డి గారిని ఎట్లయినా బలహీనపరచాలే, ఆయన సొంత జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన బలం తగ్గింది అని చూపించడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కుట్ర పన్నుతున్నాయన్నమాట ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఎమోషనల్ గేమ్ ఆర్ సంథింగ్ అని అనిపించట్లేదు. వాస్తవం కదా అది. మీరే అన్నారు కదా బీఆర్ఎస్ అసలు పోటీలో లేదని. మరి బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కి వచ్చినటువంటి బీఆర్ఎస్ డిపాజిట్లు 7 నియోజకవర్గాలు ఉంటే ఒక్క మక్తల్ తప్ప ఎక్కడ కూడా డిపాజిట్ రాని బీజేపీ 2వ స్థానానికి వచ్చి బీఆర్ఎస్ అసలు కనుమరుగా అయిపోయిందంటే ఇద్దరు కలిసిపోయినట్టే కదా. బీఆర్ఎస్ ఓట్లు ఎట్టుపోతున్నట్టు. మొత్తం స్టేట్ వైడ్ 17 కాన్స్టిట్యున్సీస్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీనే ఉన్నది. 1-2 ప్లేసెస్లో కొంత పోటీ అని అనిపించినా అక్కడ కూడా 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది బీఆర్ఎస్. సో పోటీ ఇస్ వెరీ క్లియర్. వై? ఎందుకు అంటే నేషనల్ పాలిటిక్స్ కాబట్టి దేశంలో ఇద్దరు కూడా కలిసిపోయినారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే మేమిద్దరం కలిసే తప్ప కాదు అనే ఆలోచనతోటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మహబూబ్నగర్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్ట, మహబూబ్నగర్ ఓడిపోతే వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తాడు, రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టుగా భావించాలనా? వ్యక్తులకు సంబంధించినటువంటి ఎన్నిక కాదు అనే మాట నేను చెప్పడం జరిగింది. ఓకే, పార్టీలకు సంబంధించినటువంటి ఇది కూడా కాదని చెప్తున్నా నేను. ఒకవేళ మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పాలమూరు ఓడిపోయినట్టు, పాలమూరు భవిష్యత్తు అంధకారమైనట్టు, పాలమూరు భవిష్యత్తు తరాల వారు అంధకారంలోకి పోయినట్టు. అంటే మీరు సైలెంట్గా ఉంటారా ఒకవేళ మీరు ఓడిపోతే? లేకపోతే ఏమి మాట్లాడకుండా ఉంటారా అని అనుకోవాలన్నా ఎట్లా? అయిపోతుంది. పాలమూరు అభివృద్ధికి 10 ఏళ్ళు, మన 10 ఏళ్ళు ఎట్లయిందో అదే పరిస్థితికి వస్తుంది. చూడాలి మరి పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారు. జూన్ 4వ తేదీన మళ్ళీ కలుద్దాం. జూన్ 4 మీరు 2 లక్షల మెజారిటీ తగ్గుతుందా పెరుగుతుందా, గెలుస్తారా ఓడిపోతారా ఏంటి అన్నది ఆ రోజు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. గెలుస్తారా ఓడిపోతుందా కాదు, 2 లక్షల మెజార్టీ తగ్గుతుందా పెరుగుతుందా చూడడానికి కలుద్దాం జూన్ 4న. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.